హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియో అయితే మేమైతే 2 months బ్యాక్ దుబాయ్ వెళ్ళాము. చెన్నై వెళ్ళి ఫ్లైట్ ఎక్కామన్నమాట. చెన్నై ఎయిర్పోర్ట్లో మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దామని చేశామన్నమాట. ఫ్లైట్ ఎక్కడం అయితే మేము ఇది 3rd టైం, అయినా సరే ప్రతిసారి ఫస్ట్ టైం లాగా అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు అయితే బెంగళూరు వెళ్ళాము, అంతకుముందు ఎప్పుడో నేపాల్లో ఎక్కామన్నమాట. ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎయిర్పోర్ట్లో లాంజెస్ ఉంటాయి. మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే ఫ్రీగా భోజనం లాంటివి చెయ్యొచ్చు అన్నమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటారని షేర్ చేస్తున్నాను. ఇదైతే ఎయిర్పోర్ట్ లాంజ్లో మనకి నచ్చినవన్నీ తినవచ్చు. వీసా కార్డ్స్ పనిచేస్తాయి అనుకుంటాను. మావైతే 3 కార్డ్స్ పనిచేసాయి. లేని వాళ్ళకి ఒకటి ఇచ్చామన్నమాట. మేమిద్దరం వెళ్ళాం కదా. లాంజ్లోనైతే చాలా ఫుడ్ ఉంటుంది, మనకి ఏది నచ్చితే అది తినవచ్చు. బిర్యానీస్, టిఫిన్స్ అన్నీ ఉంటాయి. చికెన్, మటన్ అవి కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మందు కూడా ఫ్రీగా తాగొచ్చు. ఏ కార్డ్స్ పనిచేస్తాయని కొంతమందికి డౌట్ రావచ్చు. మీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్నీ ఇస్తే వాళ్ళే చెక్ చేసి చెప్తారు ఇది పనిచేస్తుందా లేదా అని. ఇక నాకు మైనస్ పాయింట్ ఏంటంటే నేను అప్పటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోలేదు, అందువల్ల ఏమీ చేయలేకపోయాను వీడియోస్. అప్పటికే వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే బోల్డ్ వీడియోస్ వచ్చింది నాకు. ఇదైతే ఫ్లైట్లో ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా మా బ్యాచ్ అనమాట. మేమైతే నియర్లీ 100 members అలా వెళ్ళాము. చాలా బాగా అయ్యింది ట్రిప్ మాత్రం. 2 years నుంచి అనుకుంటున్నాం మేము దుబాయ్ వెళ్ళాలని. స్వామి అయితే 2024లో అనుగ్రహించారు. లక్కీగా మమ్మల్ని తీసుకువెళ్ళిన వాళ్ళ పేరు కూడా శ్రీనివాస్ గారే. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.